అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అయితే మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజంలో అయితే మాత్రం రాజం వైసీపీ ఇన్ఛార్జ్ తల్లే రాజేష్ గారు అయితే మాత్రం ఇక్కడ జన్మదిన కార్యక్రమం బాగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమం అయితే నిర్వహించారో మనతో పాటు తల్లే రాజేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుంటాం. సార్, ఈరోజు జన్మదిన సందర్భంగా ఏ కార్యక్రమం నిర్వహించారు? ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాజం వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నేతలు అందరూ కలిసి మేము ఒక పండగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో. అలానే రోగులకు పండ్లు, కాయలు పంచడం జరిగింది. ఇదే కాకుండా మేము ప్రతి ఒక్కరికి కూడాను అండగా ఉన్నాము అన్న ఒక ధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే కేక్ కటింగ్ కూడాను మేము నిర్వహించాము. నేతలందరూ వచ్చి దీన్ని మంచిగా జరుపుకున్నారని చెప్పాలి. సార్, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? గత పరిపాలనకి ఇప్పటికీ ఒకే ఒక వ్యత్యాసం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అవన్నిటిని కూడాను మాట నిలబెట్టుకొని అన్నీ నెరవేర్చడం జరిగింది. అదే ఇప్పుడు ప్రభుత్వం అదే మేనిఫెస్టోలో ఏది కూడాను జరపకుండా ఇచ్చిన మాటను తప్పి ప్రజా వ్యతిరేకాన్ని 6 నెలల్లోనే చవిచూస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాకు మొన్ననే పిలుపునిచ్చారు. రైతులకు అండగా మేమందరం కూడాను కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయడం జరిగింది. అలానే రానున్న రోజుల్లో కూడాను మేము ఈ నెల 27వ తేదీన ఈ విద్యుత్ ఛార్జీల పెంపు, ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పారో మాట తప్పి పెంచి ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. దానికి వ్యతిరేకిస్తూ మేమందరం కూడాను ఇక్కడ మా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుండి ఏఈ ఆఫీస్ వరకు కూడాను నిరసన ర్యాలీ నిర్వహించి వారికి మెమరాండం సబ్మిట్ చేయబోతున్నాం. అలానే 3వ తేదీన జనవరి 3న విద్యార్థులకు ఏదైతే వారి బంగారు భవిష్యత్తుకు అలనాటి రాజశేఖర రెడ్డి గారు ఒక ఫీజు రీంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఇచ్చారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అమలు చేశారో ఈరోజు దాన్ని కూడా తూట్లు పొడిచిన సందర్భం మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలో, మేనేజ్మెంట్కి చెల్లించాలో ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చెప్పి కనువిప్పు కార్యక్రమంగా మేమందరము కూడాను 3వ తేదీన విజయనగరం కలెక్టరేట్లో ధర్నా చేయడానికి మేమందరం అధినాయకులు అందరూ కూడా మాకు సూచించారు. మేము అది పాల్గొంటున్నాం. సార్, నెక్స్ట్ ఫ్యూచర్లో వైసీపీ ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ ఇప్పుడున్న జోష్ అయితే మాత్రం స్టేట్లో అయితే నియోజకవర్గం ఎలా ఉంది? నిజం చెప్పాలంటే 3 సంవత్సరాల్లో ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో దాన్ని 6 నెలల్లోనే దక్కించుకున్న ఘనత తెలుగుదేశం మరియు వారి మిత్రపక్షాలకి దక్కిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నారు. మాకు మాట మీద నిలబడే నాయకుడు కావాలి, మా అందరికీ ప్రజాశ్రేయస్సు కోరే పార్టీ రావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వస్తుందని వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో చూస్తే ప్రజలందరికీ కూడాను పార్టీలకు అతీతంగా కూడా అన్ని ఒక పథకాలను అందించడం జరిగింది. అయితే కొన్ని తప్పుడు వాగ్దానాల దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొంత పక్కదారి పట్టారని చెప్పొచ్చు. ఈరోజు వారందరూ వచ్చి బాబు తప్పైంది, ఇక మీదట అలా జరగదు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఓటేస్తాం, అధికారంలోకి వైసీపీ పార్టీ ఎప్పుడు వస్తుందని మేము చూస్తున్నామని చెప్పడం అనేది అది విన్నప్పుడు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. రాజంలో పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఈ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. తల్లే రాజేష్ గారి ఆధ్వర్యంలో అయితే మాత్రం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, కేక్ కటింగ్ అయితే మాత్రం కార్యకర్తలు అయితే మాత్రం ఫుల్ జోష్ కనబడింది. అలాగే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చకపోవడం కూడా నెక్స్ట్ ప్రజలు కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. జగనన్న పాలన అయితే తెలిసింది, చంద్రబాబు పాలనకి అయితే మాత్రం మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి అయితే ప్రజలందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి తల్లే రాజేష్ గారు ఆరోపించారు. ఇక్కడైతే మాత్రం రాజా నియోజకవర్గంలో అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ అయితే కనబడుతుంది. స్టేట్లో కూడా జోష్ కనబడుతుందని చెప్పి తల్లే రాజేష్ గారు మాతో చెప్పడం జరిగింది. సురేష్, ఆర్టీవీ, రాజా నుంచి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.